సభాధ్యక్షులు, మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉద్యమం నిర్వహించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ కామన్ ప్రభాకర్ రావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనపర్తి శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారికి, మాజీ శాసన మండలి సభ్యులు త్రిపుల్ వి చౌదరి గారికి, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు సోమ వీర్రాజు గారికి, నా మిత్రులు జనసేన పార్టీ ఈ ప్రాంతంలో వేళ్లుకోవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది ప్రజానికం అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ, అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించినటువంటి పెద్దలు, చిరకాలంగా శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చినప్పుడు కూడా నెగ్గినటువంటి శాసనసభ్యుడిగా, అదేవిధంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు కూడా శాసనసభ్యుడిగా విజయం సాధించి మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూడకున్నటువంటి శాసనసభ్యులు, వరుసగా 2009, 2014, 19, ఇప్పుడు 24లో కూడా 4 పర్యాయాల శాసనసభ్యునిగా మీ అందరికీ సేవలు అందిస్తూ, అంతకుముందు వారి తండ్రి గారి యొక్క సాంప్రదాయ సిద్ధమైనటువంటి కార్యక్రమంగా మున్సిపల్ చైర్మన్గా కూడా ఈ పట్టణానికి అనేక సేవలు అందించినటువంటి వేగుళ్ల జోగేశ్వరరావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను దగ్గర నుంచి పరిశీలిస్తే రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఉద్యమాలు చేసి సాధించినటువంటి విజయం సాధించినటువంటి సంఘటనలు చాలా తక్కువగానే ఉన్నాయి. మీరందరూ గమనించు, ఆ రోజున 2014కి ముందు రాష్ట్రం యావత్తు కూడా ఒక్కటై నిలిచి సమైక్యాంధ్ర గురించి మనం పోరాటం సాధించలేకపోయాం. కానీ ఇవాళ పోరాటం చేసి సాధించగలమని నిరూపించినటువంటి మండపేట ప్రజానికం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఇవాళ మీరందరూ ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మేరకు మండపేట నియోజకవర్గాన్ని చరిత్రాత్మక తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయటం, తద్వారా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మరో ఆణిముత్యం మాకు దొరకటం. ఆ రోజు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు, 8 మంది అద్భుతమైన కవులు ఉండేవారు. అలాగే ఇవాళ తూర్పుగోదావరి జిల్లా 8 నియోజకవర్గాలతోటి అద్భుతమైన జిల్లాగా రూపొందిందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంత మంచి కార్యక్రమానికి ఎవరైతే రవిగాంచిన చోట కవిగాంచిన అనేటువంటి ఒక నానుడి, సూర్యరశ్మి ప్రసరించిన చోటు కూడా కవి యొక్క కన్ను పడుతుంది, కవి దాన్ని పైకి చెప్పగలుగుతాడని. అలాగా పాత్రికేయ మిత్రులు ఏదైతే అవసరమైనటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద పెట్టుకుని మండపేట నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందనేటువంటి మాటతోటి దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో కోతవేడు దూరంలో ఉన్నటువంటి రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలపాలని మీరు వేసినటువంటి పునాది, దాని మీద జేఏసీ కానివ్వండి, ఆ పైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు కానీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ భవనాన్ని నిర్మించి అది ఇవాళ మండపేట తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడానికి వీలుగా మీరందరూ కూడా కృషి చేశారనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ, దానికి మనకి మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాల్సి వస్తే, మనం వేగుళ్ల జోగేశ్వరరావు గారిని చూస్తే చాలా సాత్వికుడు, ఆయన పెద్దగా ఎక్కువగా ఆవేశాలకు లోనయ్యేటువంటి మనిషిగా నేను ఎప్పుడు చూడలేదు నాకున్న పరిచయంలో. అయితే అలాంటి అలుగుటయ్యే రంగానే అజాతశత్రుడే అలిగిన్నారన్నట్లుగా కురుక్షేత్ర యుద్ధంలో
అలిగి ఏ రకంగా విజయాన్ని సాధించారో పాండవులు ఆ రకంగా అలాగా అలగి అదే రకంగా కోపగించి అదేవిధంగా సముదాయించి మంచితనంగా చెప్పి మొత్తానికి మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి చేసిన కృషికి మనందరం మరొక వారు శ్రీ జోగేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీనికి జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఇది అభినందన పురస్కారం మాత్రమే. సన్మానం నేను అనుకోవటం లేదు. వారి భుజాన్ని తట్టి మీరు చేసిన మంచి కార్యక్రమానికి మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు రాబోయే రోజుల్లో సైతం మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయండి, మీ వెనకాల మేము నిలబడతామని చెప్పి మండపేట నియోజకవర్గం యావత్తు కూడా వారి వెనకాల నిలబడ్డారనేటువంటి మాటను తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ నేను లీలాకృష్ణ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. మేము ఎన్నికలకి తర్వాత ఇక్కడ రాష్ట్ర విభజన, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పునర్విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు కానీ అనేక పర్యాయాలు జనసేన పార్టీ జిల్లా మీటింగుల్లో లీలాకృష్ణ గారు చాలా సందర్భాల్లో చెప్పేవారు, ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా మండపేట తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలని తప్పితే దూరంగా ఉన్నటువంటి అమలాపురంలో ఉండకూడదు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో నాతో అన్నారు. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతోటి చాలా రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మొట్టమొదటిగా ఈ జిల్లాల పునర్విభజన అనేటువంటి మాట వినిపించినప్పుడు అప్పుడు దీన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలి, హేతుబద్ధంగా లేవు ఈ పునర్విభజన అనేటువంటి మాట వినిపించినప్పుడు చాలా చోట్ల నుంచి అంటే మన కేబినెట్లో అన్ని ప్రాంతాల వారు ఉంటారు కనుక వారి వారి విషయాల్ని వారు చెప్పినప్పుడు నేను కూడా ఒక మాట చెప్పాను. మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనేటువంటి మాట చాలా కాలంగా డిమాండ్ ఉందనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పందన చెప్తా ఉన్నాను. ఆ రోజు ఆయన బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పామో వెంటనే ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి స్పందన ఏంటి, నిజమే మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనేటువంటి మాట తొలి రోజుల్లోనే వారు చెప్పారు. ఆ తర్వాతి కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ మాటను ప్రస్తుతించడం, ఆ తర్వాత మనకి సబ్ కమిటీ వేయటం, సబ్ కమిటీలో కూడా అనగాని సత్యప్రసాద్ గారు కానీ నారాయణ గారు కానీ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కానీ ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నాదెండ్ల మనోహర్ గారు కూడా దీన్ని ప్రత్యేకించి చెప్పడం, ఇలాగ ఏ మూల నుంచి చూసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఇది, వారి కోరికలో వాస్తవం ఉంది. కోతవేటు దూరంలో రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపి తీరాలనేటువంటి మాటలో రెండో ఆలోచన జరగలేదు, రెండో మాట మాట్లాడలేదు. స్థానికంగా ఏ ఇబ్బందులు జరిగాయో మాకు తెలియదు, కానీ పైన ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా మీకు పూర్తిగా సపోర్ట్గా నిలబడ్డారనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జోగేశ్వరరావు గారు చేసిన ప్రయత్నం, దాన్ని కూడా మనం ప్రత్యేకంగా ఇవాళ ఎందుకు మనం ఇంత బాగా చెప్తున్నామంటే ఆయన ఎక్కడా కూడా మొక్కవోని దీక్షతోటి ఏ రోజు కూడా జరుగుద్దా లేదా అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా 100% ఇది జరిగి తీరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రుజువర్తనతోటి ఆయన ప్రయత్నించడం వల్లే 100% ఇవాళ సాధించగలిగారు. మీరందరూ కూడా ఆనందంగా ఈ మాటను చెప్పగలుగుతున్నారనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడు ఖచ్చితంగా చెప్పాలి. స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ఇది, ఈ నియోజకవర్గ ప్రజలందరి కోరిక మేరకు ఆయన బాగా ఆలోచించి పోరాట పంథాన్ని సైతం ఎంచుకుని మొత్తంగా మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాని సఫలీకృతం కావడం, ఇవాళ విజయ దుందుబి మోగించి ఈ వేదిక మీద మీరందరి యొక్క ఆప్యాయత అనురాగాలతోటి ఈ కార్యక్రమంలో ఆయన సన్మానం పొందడం ఇదొక చరిత్ర. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే తర్వాత వచ్చే తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మేము ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అమలాపురంలో కాదు, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చేర్చడానికి ప్రధాన కారకులు మా జోగేశ్వరరావు గారు అనేటువంటి మాట ఎప్పటికీ చెప్పుకునేటువంటి విషయంగా ఉంటుంది. ఆయన కీర్తి ఆ రకంగా చిరస్థాయిగా ఉంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఈ పోరాట పంథ మనకి రాజకీయాల్లో చాలా అవసరం. చాలా విషయాల్లో ఈ పోరాట పంథా వల్ల మనం సాధించవచ్చు అనేటువంటి మాటని గుర్తించి ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అందుకు మరొక మారు మనందరి తరఫున కూడా మా తూర్పుగోదావరి జిల్లాలోకి మీరు వచ్చినందుకు, ఈ వేదిక మీద ఉన్న వారిలో రఘురామకృష్ణరాజు గారి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆయనది వేరే జిల్లా. ఇక్కడ వచ్చిన వారిలో మా జవహర్ గారు, నేను,
వీర్రాజు గారు మేము తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మీరందరూ మా జిల్లాలోకి, మన జిల్లాలోకి వస్తున్నందుకు సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మనందరం కలిసి జిల్లాని అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధిలోకి నెంబర్ 1లోకి తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి మనందరి తరపున కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.